వెల్కమ్ టు శ్రేనిక్ వ్లాగ్స్ హెల్తీ ఈటింగ్ ఎపిసోడ్ 4. ఈరోజు నేను ఇడ్లీ పిండి రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను, మినప్పప్పు, అది హెల్త్కి మంచిదని చెప్పి. అండ్ ఇడ్లీ రవ్వ ప్లేస్లో నేను రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను. వైట్ రైస్తో నార్మల్గా దొరికే ఇడ్లీ రవ్వ వైట్ రైస్తో చేసింది. సో మీరు ఏదైనా షాప్స్లో దొరుకుతుంది, లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది. రెడ్ రైస్ ఇడ్లీ రవ్వ, బ్లాక్ రైస్ ఇడ్లీ రవ్వ, బ్రౌన్ రైస్ ఇడ్లీ రవ్వ, ఏదైనా వాడచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాము. దానికోసం స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ బాయిల్ చేయాలి. సో బాయిల్ చేసి రెడీగా ఉన్నాయి. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. తక్కువ ఆయిల్ యూజ్ చేయండి, సాల్ట్ కూడా తక్కువ. ఇప్పుడు బాయిల్ చేసిన గ్రీన్ పీస్ వేద్దాం. నౌ స్వీట్ కార్న్, ఇది కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచి తర్వాత బీరకాయలు యాడ్ చేద్దాం. అందులో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. వెజీస్ ఎంత తక్కువ బాయిల్ చేస్తే అంత మంచిది. మ్యాక్సిమం 7 to 8 minutes కుక్ చేయండి అంతే. కర్రీ ఈజ్ రెడీ. ఇక్కడ నేను బ్లాక్ రైస్తో చేసిన ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తున్నాను. సో ఇది నిన్నటి బ్యాటర్. ఇడ్లీ రెడీ అయిపోయింది. సో ఈరోజు డైట్లో 2 ఇడ్లీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అండ్ దెన్ మునక్కాయ, ఓన్లీ మునక్కాయతో చేసిన కర్రీ.